ఇష్టం లేకుండా అవసరం లేకుండా ఎప్పుడు ఎవరిని ఎవరు కలర్ అంటారు కొందరు. ఇష్టం వచ్చి మనసుకి కష్టం కాకుండా ఉన్నంతసేపు అవిన్ గడు. అలాగే నేను ఈరోజు ఒక పర్సన్ ని కలిసాను, అలా తీసుకొచ్చాను స్టూడియోకి. వాట్ ఎవర్ మీరు వింటున్నారు టాలీవుడ్ టాకర్స్ విత్ ఆర్జే అవిన్ గడు. అండ్ టుడే హ్యావ్ అ గార్జియస్ గర్ల్. సిన్స్ 2004 ఐమ్ లుకింగ్ ఎట్ దిస్ గర్ల్. ఫస్ట్ సినిమాతోనే అలా డమాలని పడిపోయా. ఇంకా డిమీలని ఇలాగే ఉన్నాను. చూద్దాం ఫ్యూచర్లో అయినా పైకి వస్తానేమో తెలీదు, ఇంకా పడుకుని అలాగే ఉంటానో తెలీదు. వాట్ ఎవర్ కానీ టాలీవుడ్ టాకర్స్ తెలుగు ఆత్మీయవాది టూర్లో నేను మీ ఆర్జే అవిన్. నాతో పాటు ఉంది అర్చన. Hi everybody and hi Avin. Hi Archana. Oh my god. Yeah, ఎలా ఉన్నారు? Good. మీరు నా పేరు చాలా డిఫరెంట్ గా ప్రొనౌన్స్ చేస్తున్నారు. అర్చన అన్నాను. అర్చన. Okay, I like that. It's something different. Okay. It's like ఇప్పుడు అందరూ రొటీన్ గా పడుతున్నారండి, కొంచెం డిఫరెంట్ గా. అండ్ వీ హావ్ టు బి సంథింగ్ స్పెషల్ కదా. ఐ లైక్ దట్ అని అన్నాను కదా, సంథింగ్ డిఫరెంట్. ఓకే, నేను కూడా ఇంకా మీ నుంచి ఎవరైనా మీ పేరు ఏంటి అని అడిగితే అర్చన అని అంటాను. అర్చన సంథింగ్ గుడ్, యూనో. నాతో షో చేస్తే ఇలాగే ఉంటుంది, కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. వెల్, సో ఆల్ ఇస్ వెల్. All's great and I'm really happy. ఇవాళ టోరీ ద్వారా మీ అందరితోటి మాట్లాడుతున్నందుకు. సో స్వీట్. సో లిసనర్స్, మీరు ఇంకా కాల్ చేయాలి, మాట్లాడాలి అర్చన గారితో అనుకున్నట్టు, నాట్ అర్చనతో మాట్లాడుకున్నట్టయితే కాల్ చేస్తూ ఉండండి. యూఎస్ కాలర్స్ 703-879-6611 కి, యూకే నెంబర్స్ అయితే 441-223-770-661, ఇండియా కాలర్స్ అయితే 040-666-24513. మై గాడ్, అప్పుడే వి గాట్ ఆన్ కాల్. హలో. హలో. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సంతోష్ ఫ్రమ్ హైదరాబాద్. సంతోష్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనతో పాటు అర్చన గారు ఉన్నారు, మాట్లాడండి. హాయ్ అర్చన గారు. హాయ్ అండి. హాయ్ సంతోష్. సంతోష్, ఎగ్జాక్ట్లీ సంతోష్ అనగానే నాకు అదే గుర్తొచ్చింది. సో నువ్వు వస్తానండి అద్దంటాలో నేను ఎప్పుడు సంతోష్ అంటూ ఉంటాను. Yes. Yeah, and my brother's name is also Santosh, by the way. Yeah. So you look so gorgeous, ma'am. Thank you so much. Thank you. And your acting was also very good. And what are your new projects, madam? Well, I'm doing 3 projects అండి తెలుగులో. ఒకటేమో పొగ చేస్తున్నాను, ఒకటి మైక్ టెస్టింగ్ 143 చేస్తున్నాను, అండ్ ఇంకొకటి ఒక లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్. సో దాంట్లో మీరు నన్ను అన్ని ఫైట్ సీక్వెన్సెస్ అలాంటివి కూడా లేడీ బ్రూస్లీ బాగా వచ్చాయి. సో ఐ హోప్ యు ఆల్ లైక్ ఇట్ అండ్ ఐ హోప్ యు ఆల్ విల్ ఎంకరేజ్ మీ ఇన్ దట్. ఓకే అండి. సో సంతోష్ గారు, ఇంకా ఎనీ క్వశ్చన్స్? నథింగ్ అండి. సో స్వీట్ ఆఫ్ యూ కాలింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి థ్యాంక్ యూ అండి. టేక్ కేర్ అండి. బాయ్. దట్ వాస్ సంతోష్ ఫ్రమ్ హైదరాబాద్. మీరు కూడా కాల్ చేయాలనుకున్నట్టయితే, అర్చన గారితో మాట్లాడుకున్నట్టయితే యూ జస్ట్ కాల్ us up. ఇందాక నెంబర్ చెప్పినా, ఇప్పుడు స్కైప్ ఐడి చెప్తున్నా, tory.live కి కాల్ చేసేయచ్చు. నువ్వు వస్తారంటే నేను వద్దంటానా. అండ్ శ్రీరామదాసు, మీరంటే నాకు బాగా గుర్తున్నాయి. నేను ఇస్ కంప్లీట్ కాలేజ్ గర్ల్, నువ్వు వస్తా అంటే వద్దంటానా ఇస్ కంప్లీట్లీ మోడర్న్ గర్ల్. అలా అని చెప్పేసి మరి ఓవో పాష్ కాదు. సో ఇట్స్ ఇన్ అ గుడ్ ఫ్యామిలీ. రామదాసు absolutely a traditional mythological. సో ఈ 3 క్యారెక్టర్స్ కంపేర్ చేసుకుంటే విచ్ ఆర్చన యు లైక్? దట్ ఈస్ నాట్ అక్కడ స్క్రీన్ మీద పోర్ట్రే చేసేది ఈజ్ నాట్ అర్చన. ఐ థింక్ దట్స్ ది క్యారెక్టర్. సో ప్రతి క్యారెక్టర్ నేను చాలా ఎంజాయ్ చేశాను అండ్ ఐ లవ్ ప్లేయింగ్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ రోల్స్. సో అది అందుకనే యాక్టింగ్ ప్రొఫెషన్ నేను ఎంజాయ్ చేస్తాను అండ్ బాగా ఇష్టం. బేసికలీ వెరైటీ, ఆ వేరియేషన్. ఇప్పుడు నేను చేస్తున్న ఈ 3 ప్రాజెక్ట్స్ కూడా అసలు 3 total corners, I could say. Total contrasting characters. So yeah, I'm looking forward. So sweet. So Archana garu, meer first heroine ga aithe nenu cinema. Alar Naresh. And athan peru marchipoya. The person Naresh is the main lead dantlo tarvata meeru. So basically ఈవీవి గారి అబ్బాయి అంటే we get something goosebumps. ఈవీవి గారి సంత చేస్తాను అనగానే. సో ఆయనతో వర్కింగ్ ఇన్ 2004, I mean he's now become much famous kada. So first of all, with I really, I mean, oh my
ఎంట్రీ టు ఈవీవి గారు. అండ్ డ్యూ రెస్పెక్ట్స్ ఆయనకి, ఐ ఆఫర్ మై డ్యూ రెస్పెక్ట్స్ టు ఈవీవి గారు. సో ఆయన ద్వారా నేను ఒకసారి యాక్చువల్లీ నేనుకి పెద్ద స్క్రీన్ టెస్ట్ అంటూ ఏమీ జరగలేదండి. జస్ట్ ఈవీ గారిని నేను కలిసాను, ఆయన పర్సనల్గా నన్ను చూసారు. హీ మెట్ మీ అండ్ హీ జస్ట్ సెడ్ వన్ థింగ్, అర్చన, తెలుగు అమ్మాయిలు they're very few. So all the very best, బాగా చేయమ్మా అన్నారు. అండ్ అలా నేను నాకు వచ్చింది మూవీ అండ్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండి. యాక్చువల్లీ హ్యూజ్ సక్సెస్ ఇన్ తమిళ్ ఆల్రెడీ. ఆ మూవీ ద్వారా నాకు చాలా మంచి పేరు వచ్చింది. పీపుల్ రియలీ లైక్ మీ ఫర్ మై పర్ఫార్మెన్స్ అండ్ ఫస్ట్ మూవీకే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు అన్నారు. సో బేసికలీ దానికి పర్ఫార్మెన్స్ అంటూ నేను పెద్దగా చేయలేను, బికాస్ ఆ క్యారెక్టర్, నేనులో ఉన్న character is like any other girl in college, like any sweet innocent girl, and any girl will relate to that innocence in that movie. So that's how I enjoyed it. బట్ నేను క్యారెక్టర్ నాకు ఇంకా గుర్తుంది. కొన్ని సీన్స్ లో అల్లరి నరేష్ గెటింగ్ ఇమోషనల్ ఇన్ ది గెట్ అఫెక్టెడ్ in the he's more emotional towards you. Abbai inkoka abbai vachesi when you fall in love with that person, he's get evantaru danni, he plays that sort of a negative shade on a character, and I think he portrayed really well. So and then it's nice in line tarvata kuda janalu ippudiki nenu, I mean, when I go on Facebook, I must say, I mean, there'll be a lot of listeners will be trying to access me through Facebook. నేను అసలు ఎప్పుడు రిప్లై ఇవ్వను. ఐఎమ్ రియలీ సారీ అబౌట్ దట్, బట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ అ లిటిల్ యాక్టివ్ ఆన్ ఫేస్బుక్. ఐ హావ్ డిసైడెడ్, ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ మై అడ్మైరర్స్, వెల్ విషర్స్, ఫ్రెండ్స్, ఫ్యాన్స్, మా కైండ్ ఆఫ్. థ్యాంక్ యూ. సో ఎవ్రీవన్, అంటే మన తెలుగు అమ్మాయి అనే దాంతో, అండ్ ఇప్పటికీ జనాలు దే టాక్ అబౌట్ నేను, అండ్ ఇప్పటికీ టీవీలో నేను షో వేస్తే, అండ్ పీపుల్ రియలీ అప్రిషియేట్ దాట్. సో ఐ రియలీ లైక్ దాట్. So do active yourselves and make time and get time to be activated in Facebook and Twitter as well. Yeah, definitely. This is a promise today that I've taken, because నాకు చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి, lot of people, and I am like networking, I'm little bad with social networking and all. అంటే I'm not like a person who'd like to blow my own trumpet. I like people to appreciate me, but I guess I need to get active on Facebook. Kani వాళ్ళు appreciate చేసినప్పుడు we have to give replies and respect them kada. I know, I agree to for that. this reasons you have to be. Some people are really sweet, they really appreciate like me. Anta credit Avin is only taking, okay? Yeah, so I'll do that. I'm gonna get myself active on Facebook and Twitter. That's a promise today. So guys, get ready to catch Archana on Facebook and Twitter as well. Yes. So ఎలాగ ఇక్కడ ఉంది, దీని తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు కాంటాక్ట్ ఫేస్బుక్, ట్విట్టర్. డోంట్ కాంటాక్ట్ మీ, ఓకే? ఐ డోంట్ వాంట్ గివ్ హర్ నెంబర్. సో ఏదేమైనా అర్చన, యూ టెల్ మీ, ఆఫ్టర్ నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. ఇమీడియట్ మళ్ళీ పెద్ద సినిమా, ఇది చాలా పెద్ద సినిమా, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. త్రిషకి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, ఎందుకంటే ఒక హీరోయిన్ గా ఎంట్రీ అయ్యి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేయడం, హౌ యూ ఫెల్? That was well, it was different character altogether. I did it, and అంటే if you've noticed, I've always done a variety of roles. Exactly. సామాన్యుడులో నేను ఒక నెగటివ్ లీడ్ చేశాను. I don't know whether it's a good decision or a wrong decision, అది నాకు తెలీదు, but I did it and the audience liked it, and today whatever name that I have and the recognition and people like me anedi, adi completely I give the credit na movies ke. So I take it with on a happy positive note, I could say. Yeah, hope you did well and you're doing well. Yeah, of course. It is happening. So kani meeku anta pedda team tho working ela anpinchindi? ఇది శ్రీరామ్ దాస్? నో నేను శ్రీరామ్ దాస్ గురించి తర్వాత అడుగుతాను. నువ్వు వస్తుంటే నేను వద్దంటాను, బికాస్ ఎందుకంటే అది సిద్ధార్థ్ అండ్ త్రిష. It was very nice. See, everybody, I think
ఆఫ్టర్ నువ్వు వస్తానంటే నేను వద్దంతన తర్వాత ఎవ్రీబడి బికేమ్ రియలీ బిగ్. లైక్ లలీ ద క్యారెక్టర్ అంటే పీపుల్ నన్ను అర్చన వేద కంటే ఐ మీన్ దే లైక్ మీ మోర్ యాజ్ లల్లీ. కళ్ళద్దాలు పెట్టుకొని దే రియలీ లైక్ మీ యాజ్ లల్లీ. యాక్చువల్లీ నేను కళ్ళద్దాలు పెట్టుకున్నాను అన్నాను కూడా, ఆయన బలవంతాన పెట్టించారు కళ్ళద్దాలు. బట్ ఐ డోంట్ నో, ఐ థింక్ పీపుల్ లైక్ దాట్ ఆల్సో. But you were really pretty awesome in that. Thank you. My God. బట్ నేను అనేదానా నేను కళ్ళద్దాలు పెట్టుకోను, ఎవరికైనా మెయిన్ వాళ్ళ యూనో ఐసే కదా అనేసి. బట్ it was a complete pleasure working with them and the entire team. I really liked it. మీకు గుర్తుందా, there is a scene in that movie, సిద్ధార్థ్ వెళ్ళి త్రిషను వాటేసుకొని I must tell you about that scene. That was my very first shot in the movie. Okay, అది నా ఫస్ట్ షాట్, నా ఫస్ట్ సీన్ ఆ మూవీకి స్టార్టింగ్ ఫస్ట్ డే లో అది షూట్ చేసాం. అండ్ వి అపారెంట్లీ ఎండెడ్ అప్ సిద్ధార్థ్ టు కమ్ లైక్ డూ లల్లీ అని ఒక 10 times అండ్ నేను డమాల్ బికాస్ వెన్ యూఆర్ యాక్టింగ్ హీ యూస్ టు కమ్ లైక్ ఫాస్ట్ గా పరిగెత్తుకుని వచ్చి లల్లీ అనేసి ఐఎమ్ లైక్ ఓ గాడ్ నేను అలసిపోయి పడిపోతాను కిందకి. అండ్ యూ హ్యాడ్ టు do retake or take one after the other. But I wouldn't say I enjoyed it. It's many takes. I think it many would have taken. takes. It's so funny to speaking all the and remind all your memories and knowing about all those things. అప్పుడు తెలీదు, బట్ ఇప్పుడు మనం తలుచుకొని ఎంత నవ్వుకుంటాం యాక్చువల్లీ. So we'll speak more and more about your movies and your working styles and your different characters and all. Sure. So let's go and play a song. Yeah, sure. ఏ సినిమా నుంచి ఉందాం? నువ్వు వస్తాను వద్దంటే ఆవిడ నేను నేనులో ఉందా? నేనులో ఏ సాంగ్? Don't say any song. God, I love the songs. Vidyasagar garu beautiful music. Exactly. So I love all the songs. I like Enduku. I like Dikkulne. You start telling all the list, 5 songs list. I don't know. I don't know. So you like Enduku? Yeah. I look nice in that. Let's play Enduku. So నేను సినిమా నుంచి ఆ సాంగ్ వస్తుంది. నేనులో హీరోయిన్ అండ్ నువ్వు వస్తా అంటే నేను వద్దంటే సినిమాలో లల్లీ అండ్ శ్రీరామదాసు సీత. సో అర్చన గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. మీరు మాట్లాడుకున్నట్టు కాల్ చేస్తూ ఉండండి 703-879-6611. యూకే నెంబర్స్ అయితే 441-223-770-661. ఇండియా కాలర్స్ అయితే 040-662-4513. అండ్ స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live కి కాల్ చేస్తూ ఉండండి. సాంగ్ వస్తుంది, సాంగ్ తర్వాత మళ్ళీ వచ్చేస్తాం. వింటూ ఉండండి టాలూ టాకేస్ విత్ అవిన్ గారు అండ్ అర్చన. స్టే ట్యూన్. తెలుగు వారి ఆత్మీయవాది టోరీలో మీరు ఇచ్చినారు టాలూ టాకేస్. ఇందాక ఆఫర్లు చెప్తా ఉందండి అర్చన గారు. అర్చన It sounds good. So Archana was telling me that ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం. ఎందుకో సాంగ్ రైట్? అన్ని స్టెప్స్ గుర్తున్నాయి అన్నారు మీరు ఇందాక. విచ్ స్టెప్ యూ లైక్? Complicated question and diplomatic answer for me. You. No diplomacy on this. ఇష్టం నాకు గుర్తున్నాయి. ఆ బిట్కి వచ్చిన స్టెప్ చేస్తాం కదా. సో ఐ లైక్ ద సాంగ్. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. నా సినిమా అని కాదు, బట్ ఐ థింక్ గ్రేట్ మ్యూజిక్. ఎగ్జాక్ట్లీ విద్యాసాగర్ చేసినటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంపోజిషన్. ఫీల్ ఉన్న మ్యూజిక్ అంటే ఒక ఫీల్ ఉన్న మ్యూజిక్ తీసుకెళ్తారు ఆయన. సో నేను కన్నడలో ఒక మూవీ చేశాను. మీరు కన్నడలో 4 movies చేశారు. మీకు బాగా తెలుసు. తమిళ్లో 6 movies చేశారు, మలయాళంలో 2 movies చేశారు. మలయాళంలో చేయలేదే, తమిళ్లో 6 చేయలేదు. దట్ డబ్డ్ ఇంటూ మలయాళం. ఓ అవునా? తెలియని విషయాలు నీకు తెలుసు. 6 ఎక్కడ చేశాను, తమిళ్లో చేయలా, నాకు గుర్తులేదు. మరి ఏదో డబ్బింగ్ ఏదో అయింటుంది మేబీ. డైరెక్ట్ ఫిల్మ్స్ నేను 3 చేశాను. అండ్ కరెంట్లీ వర్కింగ్ ఆన్ 2. అండ్ ఒక మూవీ ఇప్పుడు మొన్ననే ఆడియో రిలీజ్ అయింది, దాంట్లో ఒక స్పెషల్ సాంగ్ చేశాను. నాట్ అన్ ఐటమ్ సాంగ్, బట్ ఒక సాంగ్ చేసింది అంటే ఐటమ్ సాంగ్ అనే అంటారు అందరూ, బట్ ఇట్స్ వెరీ నైస్, వెరీ గ్లామరస్ అండ్ ఆల్ దట్. Good. So we have a caller now. Hello. Hi. ఓలాది ఇట్లా ఫోన్ చేస్తారు, కాల్ కట్ అయిపోతుంది. సిగ్నల్ ఉంచుకొని చేయండి, లేదంటే రేడియో ఆఫ్ చేసుకొని చేయండి. అధ్యక్ష ప్లీజ్, ఇట్స్ హంబుల్ రిక్వెస్ట్. ఐ మేడ్ ఇట్ క్లియర్. సో కాల్ చేసేప్పుడు సిగ్నల్ చూసుకోండి,
రేడియోకి దూరంగా ఉండండి, రీసౌండ్ రాకుండా చూడండి. రీసౌండ్ వస్తే కనుక కాల్ డిస్కనెక్ట్ అయిపోద్ది. ఇన్ మై ఎవ్రీ టాలీవుడ్ టాక్ షో ఐమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ గైస్, ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ విల్ నాట్ రిపీట్ ద మిస్టేక్ అగైన్. అమ్మయ్య, నా లిసనర్స్ మంచోళ్ళు, నేను మంచిని. మనం ఏం మారుతున్నాం, మీ మ్యూజిక్ గురించి, మీ డాన్స్ గురించి. అప్పుడు ఐ మస్ట్ సే కన్నడ ఫిల్మ్ కి ఇళయరాజా గారు మ్యూజిక్ ఇచ్చారు. సో ఆ మూవీ ఐ విష్ వీ కుడ్ మేక్ ది ఆడియన్స్ హియర్ దాట్ ఆల్సో. ఐ డోంట్ నో, బట్ దాంట్లో ఇళయరాజా గారు మ్యూజిక్ ఇచ్చారు. సో ఐ థింక్ ఐ షుడ్ బి వెరీ హ్యాపీ. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి ఇళయరాజా గారు మ్యూజిక్ కి వర్క్ చేసే అదృష్టం వచ్చింది. సో ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. So where even this generation people are able to work with, yeah, it's a great honor. Ilayaraja garu toti work chesanu, so I always appreciate that. And then not regularly we hear Ilayaraja sir music in recent days, ఎందుకంటే ఆయన clearly said that నాకు స్టోరీ నచ్చితేనే నేను చేస్తాను. వెరీ కరెక్ట్ అండి. ఐ థింక్ అంతఃపురం తర్వాత తెలుగులో ఈ మధ్యన అనుమానాస్పద పెద్దవంశీ గారి మూవీ అండ్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. బట్ నాది కన్నడలో ఆయన మ్యూజిక్ ఇచ్చారు ఇళయరాజా గారు, అండ్ వెరీ నైస్ టీమ్. సో ఐ లవ్ ద మ్యూజిక్ అది కూడా. సో ఐ మీన్ నేను చేసిన మూవీస్ లో నా ఫేవరెట్ మ్యూజిక్ అంటే వన్ ఇస్ దట్ మూవీ ఆదినగలు ఇన్ ద కన్నడ ఫిల్మ్ అండ్ నేను మ్యూజిక్ చాలా ఇష్టం నాకు, విద్యాసాగర్ గారిది. అండ్ డోంట్ యు లైక్ శ్రీరామ్ దాస్? Of course. Now we are talking about these two కాబట్టి చెప్పాను. మీరు అన్నారు కదా శ్రీరామ్ దాస్ గురించి తర్వాత అడుగుతా. Yeah, because lots of questions I have to ask about Sriram Das. ఎందుకంటే it's such a movie. We are regularly getting love stories, mass entertainers in the family oriented, as well as some hot films also. Yeah. But in that meanwhile we got such a wonderful film. దాని గురించి మాట ముందు రేడియో సౌండ్ తగ్గించాలి అధ్యక్ష ప్లీజ్. Hello. I'm getting resound of my voice. Hello. Call cut అయిపోయింది. Hello. We have another caller. Hello. హలో అమ్మా కొడతారా ఏంది, ఎవరది? ఏం సంగతి? ఏం లేదు బాయ్, పొద్దున్నే తెల్లారింది, రాత్రి అవుతుంది, నిద్రపోతాం, తింటాం, పడుకుంటాం, అంతే. ఇంకేంటండి, బాగున్నావా? ఏ అంబరీష్ బాయ్, గుడ్ మార్నింగ్. బాగున్నాను. పక్కన అర్చన గారు ఉన్నారా? లేరండి, మేము దాచిపెట్టుకున్నాం. హలో అండి. బాబు నీకోసం కాదు. అంతేలే ఏంటి సార్, మీరు వాళ్ళ కోసం చేస్తారు, మాకు ఎందుకు చేస్తారు మీరు? సో మాట్లాడండి సార్. హలో అండి. హలో అండి, బాగున్నారండి? ఫైన్ అండి, మీరు? బాగున్నాయండి. యుఎస్ నుంచి మాట్లాడతానండి. ఓ దట్స్ నైస్. ఎక్కడండి యుఎస్ లో? సౌత్ కేరళ. ఓకే. నేను అటు రాలేదు, బట్ నేను 3 times యుఎస్ కి వచ్చానండి, విజిట్ చేశాను నేను 3 times యుఎస్ కి. షార్లెట్ రాలేదండి. ఐ వాజ్ దేర్ ఇన్ DC, వాషింగ్టన్ DC ట్వైస్ వెళ్ళాను, అండ్ మొన్న ఈ మధ్యనే LA అండ్ అట్లాంటాకి వెళ్ళాను. బాగుందండి, ఇట్స్ నైస్. ఐ మీన్ అది ఎక్కడ నేను మన తెలుగు వాళ్ళని కలిసినప్పుడు నేను యుఎస్ లో ఉన్నట్టు నాకు ఎక్కడ ఫీలింగ్ కలగలేదు. ఇట్ ఇస్ సో ఇండియా. బట్ ఇక్కడికంటే అక్కడ వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ ఇండియన్స్ లాగా ఉంటారు. ఐ థింక్ వాళ్ళు కల్చర్ కి దూరంగా ఉన్నారు కాబట్టి. సో అయ్యో కంప్లీట్లీ అండి, మీరు చాలా కరెక్ట్. నేను వెళ్ళాను, అక్కడికి వెళ్ళినప్పుడు అట్లాంటాలో నన్ను టెంపుల్స్ కూడా తీసుకెళ్లారు. సో మా హోస్ట్ వాళ్ళు ఐ థింక్ అండ్ యుఎస్ లో దేర్ ఇస్ ఏరియా కాల్డ్ పిట్స్బర్గ్. ఐ థింక్ పిట్స్బర్గ్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్. కరెక్ట్. సెకండ్ తిరుపతి అంటారంట. అవును. చాలా బాగుంటుంది అది కూడా. అవునండి, వస్తాం, మేము కూడా వస్తాం, మాకు కూడా విశాల్ పాస్పోర్ట్లు వస్తాయి. అంటే వస్తున్నాయండి కాల్స్. ఐ కీప్ గెటింగ్ కాల్స్, సో హోప్ఫుల్లీ సూన్ రావాలి. తెలీదు, చూద్దాం. మేము కూడా ఇన్వైట్ చేస్తానండి సార్, ఎందుకంటే మా తెలుగు అసోసియేషన్ ద్వారా ముందు కొంతమంది ఇన్వైట్ చేసాము. దట్స్ నైస్. వస్తున్నాయండి కాల్స్, బట్ జస్ట్ దట్ షూటింగ్ నుంచి మధ్య మనకి ఎప్పుడు నా ప్రయారిటీ షూటింగ్ కదా. సో ఐ థింక్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ 3 projects రైట్ నౌ. సో దాని నుంచి ఎవ్రీ టైమ్ ఐ గెట్ అ బ్రేక్, ఐ లవ్ టు కమ్ దేర్. ఓకే. ఇప్పుడు ఏంటంటే మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయండి?
ఐఎమ్ డూయింగ్ తెలుగులో ఒక లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ అండి, త్వరలో రిలీజ్ అవుతుంది. అండ్ వన్ ప్రాజెక్ట్ ఒక మైక్ టెస్టింగ్ 143 అని, ఇట్స్ కొంచెం హ్యూమర్ బేస్డ్, అంటే విలేజ్ బ్యాక్డ్రాప్ ఉంటుంది. అది కొంచెం బాగానే జనాలకి షాకర్ అవుతుంది ఆ పర్ఫార్మెన్స్, అండ్ టోటల్ విలేజ్ బ్యాక్డ్రాప్. అండ్ ఇంకొకటేమో పొగ, ఇట్స్ హారర్ థ్రిల్లర్. సో అన్ని 2-3 months time లో you will be able to see all these films. Lots of Archanas in lots of theaters. Yeah. Many Archanas in many theaters. Yeah. అయితే మిగతా అన్ని తప్పకుండా చూస్తా ఉంటాం మిమ్మల్ని అన్ని మిగతా వాటిలలో. థ్యాంక్ యూ అండి. నేను టోరీకి పెద్ద ఫ్యాన్ అండి, ఎందుకంటే టోరీ వింటుంటాను, నేనే కదా అనుకో చాలా మంది వింటుంటారు. ఇట్స్ నైస్, టీవీలో సినిమాల కన్నా టోరీ ఎక్కువ వింటుంటా. అవును. I think it's a nice way to connect kada. I think with people, not just in India. FM రేడియో అంటే హైదరాబాద్ దాటగానే ఇంకా రాదు అది. కరెక్ట్, అవునండి. ఇదంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ, లాస్ట్ టైం ఇండియాలో వచ్చినా కూడా ఫోన్ లో యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను, లాంగ్ జర్నీ బస్ లో తిరుగుతున్నా కదా, టోరీ వింటే వెళ్ళామండి, మంచిగా టైం పాస్ అయ్యేది. ఇంటర్నెట్ ఉంటే చాలు బాయ్, ఎక్కడ పోయినా ఇట్లే వింటే ఉంటది. ఇట్స్ ఎ నైస్ వే కదండి. ఐ మీన్ నాట్ జస్ట్ విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కాకుండా, ఐ థింక్ రేడియో అండ్ పీపుల్ ఇన్ US. I told you the same when you reached to the office. నేను అందుకే మీకు కాల్ చేసినప్పుడు ఏం చెప్పలేదు, అర్చన గారు you have to come. You said when I'm coming. But strangely ఇలా మాకు మండే అందరు ఆఫీసులు అందరు టెన్షన్ వెళ్తుంటారు. ఓకే. కొంతమంది బలకి నుంచి మాట్లాడుతుంటారు, కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతుంటారు. మీకు చాలా అదృష్టం అండి, మీరు ఓన్ బిజినెస్ కాబట్టి నిలబడి మాట్లాడతారు హ్యాపీగా. నాది కాబట్టి ఓన్ బిజినెస్ కాబట్టి నడుస్తుంటాయి అన్ని. ఎంత బిజినెస్ అయినా టెన్షన్ ఉంటుంది కదా ఎవరికైనా కానీ. అది కరెక్టే, అంటే మాట్లాడడం గురించి వస్తే నేను అలా చెప్పానండి బాబు. కాబట్టి స్టోరీ వింటున్నాం కాబట్టి నాకు ఆ టెన్షన్ లేవు. అది టచ్ చేసిండ్రు పో, మీరు ఇండియా వచ్చిన తర్వాత చాక్లెట్లు కొనిస్తాను నేను మీకు ఈసారి. ఎప్పుడు అందరు ఇండియా వచ్చినప్పుడు అవిన్ నేను అందరం కలిసాను. అవిన్ చాలా నైస్ గా. నేనా? Is it so? I don't know. I mean, should I be diplomatic? He is a very nice guy. It's a diplomatic answer. Celebrate అండి ఇండియాలో. అబ్బో పెద్ద పెద్ద వస్తుంటారు. My goodness. So however, Amrish garu, we have another caller, sir. Yeah, okay, bye bye. Yeah, take care, boy. That was Amrish garu from yours. Chicago. ఏదో ప్లేస్ అన్నాడు మొత్తం. Charlotte. We have lots of callers from US కదా, సో అన్ని ఏరియాస్ గుర్తుండవు నాకు. We have another. Hello. Hi, Arvind. ఆడ లేడీస్ గీత గారు. లేడీస్ అంటున్నావు, ఏం సంగతి? మీరు ఆడోళ్ళు, లేడీస్ బై ఆడ లేడీస్. ఆయన ఇట్స్ ఎ కామన్ వర్డ్ కదా. అవిన్ గారు ఎప్పుడు లేడీస్ కాల్ చేస్తే ఆడ లేడీస్ అంటాడు. ఓకే, అర్చన గారు వచ్చారు కదా, మాట్లాడదామని కాల్ చేశాను. హలో అండి. హాయ్ అర్చన గారు, బాగున్నారా? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నావు. మీరు మీ మూవీస్ అసలు రావట్లేదండి, మిమ్మల్ని చూద్దామంటే అసలు ఎక్కడ కనపడట్లేదు మీరు. దట్స్ సో స్వీట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, చూద్దాం అన్నందుకు. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇప్పుడు 2-3 months అనుకుంటాం కదా, మీరు తెలుగు వాళ్ళు కదా మాలాగా, అందుకనే తెలుగు అమ్మాయిల్ని చాలా మందిని చూడాలని మేము కోరుకుంటాం. అవునండి, అవును, డెఫినెట్లీ. యాక్చువల్లీ డెలిబరేట్ గా ఐ వాంటెడ్ టు డూ సమ్ గుడ్ ఫిల్మ్స్ అండి. సో ఐ టుక్ అ కాన్షియస్ డెసిషన్ ఆఫ్ నాట్ డూయింగ్ certain films and I just waited and touch wood, God's grace, I'm doing ఇప్పుడు ఒక 3 films చేస్తున్నాను, మంచి subjects, and 3 movies లో my role is very beautiful. It's centered around me, so I hope you all like it. త్వరలో 2-3 months time లో they'll come out one after the other. So then you can watch it. Okay. సినిమా పండుగ. గుడ్ న్యూస్ అన్నమాట. Yeah, and I hope మీరు ఇంతకుముందు టీవీ షో కూడా యాంకరింగ్ చేసినట్టున్నారు కదా? అవునండి, that was a very nice Godrej ది షో అది యాక్చువల్లీ.
దాంట్లో వస్తారేమో కొన్ని రోజులు చూద్దాం అనుకుంటే దాంట్లో కూడా రాలేదు మీరు. అంటే నా ప్రయారిటీస్ మూవీ కదండి, సో ఐ జస్ట్ గాట్ బిజీ విత్ మై షూట్స్ అండ్ ఆల్. సో అందుకనే ఐ డెంట్ వాంట్ టు డూ ఎనీ మోర్ టెలివిజన్, ఇంకా టైం కూడా లేదు. సో ఇప్పుడు తెలుగులో మీరు మంచి డాన్సర్ కదా, అసలు చాలా అందంగా బాగుంటారు డాన్స్. మీ డాన్స్ షోస్ అప్పుడప్పుడు ఆన్లైన్ లో. థ్యాంక్ యూ సో మచ్. యా క్లాసికల్ డాన్సర్ అండి నేను. మీ అమ్మగారు మీరు చేసినది ఒకసారి చూసాను, అసలు చాలా బాగుంది. ఓ సో స్వీట్. చాలా అప్ టు డేట్ ఉన్నారు. ఐ హర్డ్ మీరు కృష్ణుడి వేషమో మీ మదర్ కృష్ణుడి వేషం చేశానండి. అది నేను స్కూల్లో ఉన్నప్పుడు చేశాను, కృష్ణుడిగా చేశాను నేను. సో ప్రాపర్ ట్రెడిషనల్ డాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను నేను. సో మా మమ్మీ సో అలా నాకు డాన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది నాకు. సో ఐ థింక్ మీరు చాలా రోజులు కనబడకపోతే ఇంకా పెళ్ళైపోయిందేమో, పెళ్ళైపోయిందేమో, రావట్లేదు మూవీస్ ఎక్కడ కనబడట్లేదు అనుకుంటున్నాం. పాపం అండి చిన్నపిల్ల, అప్పుడే పెళ్ళేంటి? లేదు అవునా, చిన్నపిల్ల ఇంకా. అవిన్ నీ పక్కన ఎవరున్నా కానీ నీకు చిన్నపిల్లలానే అనిపిస్తారు. డోంట్ స్పీక్ ఆల్ అబౌట్ దట్, ఓకే? ఆల్ గర్ల్స్. నువ్వైతే గల్లీలో ఆడుకునే పిల్లల్లాగా, గోలికాయలు ఆడుకునే పిల్లల్లాగా ఉన్నావు, మరి అందరినీ అలానే అంటావా? ఏం చేస్తా చెప్పండి, మేము ఒక బ్యాచ్ అన్నమాట. మీరు చూడండి గీత గారు, ఒక మంచి మ్యాచ్ నా కోసం వెళ్ళి. గీత గారు నాకు అన్యాయం చేయాలనుకుంటున్నారా? నో, బట్ ఏమో పెళ్లి అదంతా ఆలోచించలేదు ప్రస్తుతానికి. ఓన్లీ ప్రాజెక్ట్స్ రైట్ నో. గుడ్ ఫిల్మ్స్ అండ్ యా, మన తెలుగు వాళ్ళండి ఇంకా సినిమా రంగాన్ని ఇంకా ఊపాలి. ఏంటి ఏలాలి తెలుగు వాళ్ళందరూ, కానీ అదే తెలుగు వాళ్ళకి ఛాన్సులు రావట్లేవు కదా. మీరు ఇంత అందంగా ఉంచుకొని కూడా మీకు ఛాన్సెస్ రావట్లేదంటే మన డైరెక్టర్స్ కి మరి కనపడట్లేదా తెలుగు వాళ్ళు? ఏంటో మరి అర్థం కావట్లేదు. కొంచెం ఉందిలేండి. ఇప్పుడు మీరు మొన్న మధుశాలిని వీళ్ళందరూ కూడా అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటారు కదా, అయినా కానీ ఛాన్సెస్ రావట్లేవంటే బ్యాడ్ లక్ అనుకోవాలి మన తెలుగు వాళ్ళది. అసలు ఇవ్వచ్చు కదా ఛాన్సెస్ మంచిగా. వెల్ రైట్ నౌ నేను ఒక ఆప్టిమిస్ట్ అండి లైఫ్ లో. ఐ డోంట్ లైక్ టు లెట్స్ సీ, మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఆడియన్స్ లో డెఫినెట్లీ లైక్ సి ఆడియన్స్ టచ్ వుడ్, ఆడియన్స్ లో చాలా లైకింగ్, పాజిటివ్ టాక్ ఉంది నా పరంగా. సో అది నాకు ఎప్పుడో ఒక ఎంకరేజింగ్ ఫ్యాక్టర్ లానే ఉంటుంది. Yeah, I guess that's why నేను యుఎస్ కన్నిసార్లు వచ్చాను. పీపుల్ నాట్ జస్ట్ ఇన్ ఇండియా, నాట్ జస్ట్ ఆంధ్రప్రదేశ్ అక్కడే కాకుండా యుఎస్ లో ఎస్పెషలీ చాలా మంది నాకు చెప్తూ ఉంటారు. ఇట్స్ వెరీ ఎంకరేజింగ్. సో అదొక్క దాంతో ఐ కీప్ వర్కింగ్ అండ్ ఐ హోప్ వెరీ సూన్ సర్టన్ సంథింగ్ రియలీ బిగ్ కమ్స్ మై వే. యా, hope for the best. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఇంకా చాలా సినిమాలు చేయాలి మీరు. థ్యాంక్ యూ అండి. తెలుగు అమ్మాయిలే మేము చాలా వరకు చూడాలి మూవీస్ లో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అవిన్, బాయ్ అర్చన గారు. బాయ్ అండి. బాయ్ గీత గారు. మొత్తానికి ఆడలేస్. ఇంకో కాలర్ ఉన్నారు. వి హావ్. హలో అమ్మా జెంట్స్ ఇప్పుడు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారండి? హలో సార్, మేము సదాశివనారాయణ మాట్లాడుతున్నాం సార్. ఎక్కడి నుంచి సార్? హలో సార్. సార్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి? హలో, మేము సదాశివనారాయణ నుంచి మాట్లాడుతున్నామండి. అర్థం కాలే కానీ పాపం కాల్ కూడా డిస్కనెక్ట్ అయిపోయింది. కరెక్ట్ గా మాట్లాడకపోతే ఏం చేస్తాం మనం కూడా. సదాసేన అదేంటండి? ఆయన ఇంకా శివసేన అనలేదు. అదే కొంచెం భయపడ్డా, ఎవరిది? We can't do anything for them. So నువ్వేం మాట్లాడుతున్నావు? అవే ననేసి వచ్చారా శివసేన నుంచి? లేదండి, ప్రాబ్లం ఏం లేదు. నేను అడ్జస్ట్ నేను ఆన్సర్ ఇస్తాను వాళ్ళకి కరెక్ట్ గా. ఎంతోష్ అండి? సంతోష్. శ్రీకాంత్ అనాలా ఇప్పుడు? దిస్ ఇస్ శ్రీకాంత్ ఫ్రమ్ సింగపూర్. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్. నీకు కొంచెం టిక్ ఉంది, దానికి లెక్క ఉంది కదా. యా ఆబ్వియస్లీ. అర్చన ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఎలాంటి వాడిని మిమ్మల్ని అడుగుతున్నాను కదా, దానికి మీ సమాధానం చెప్పండి. ఆబ్వియస్లీ ఫేస్బుక్ లో కూడా పెట్టుకున్నాడు.
ఏంటి అవిన్ వాళ్ళ ఫోటో ఉంది, హార్లీ డేవిడ్సన్ బైక్ కింద పక్కన ఉంటుంది, దాని మీద ఏమో నాకు కొంచెం థిక్ ఉంది, దానికో లెక్క. మై పిక్చర్ ఈజ్ లైక్ హార్లీ డేవిడ్సన్ టెస్ట్ రైడ్ కి వెళ్ళేసి వచ్చాను అనమాట. వచ్చేసి బైక్ అక్కడ పార్క్ చేసి దెన్ మై ఫ్రెండ్ వాంటెడ్ టు టేక్ ఎ పిక్చర్ ఆఫ్ మైన్. సో నేను అక్కడ అలా నిలబడి ఉన్నాను. హార్లీ డేవిడ్సన్ బ్రోచర్ ఇచ్చారు, సార్ వీ హావ్ దీస్ మోడల్స్ అవైలబుల్ ఇన్ ఇండియా అని చెప్పేసి. సో ఆ బ్రోచర్ ఇలా పట్టుకొని బైక్ మీద చెయ్యి ఇలా పెట్టేసి నేను ఫోటో దిగాను. అండ్ దెన్ వి ఎడిటెడ్ ఇట్ లైక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇస్ ఎడిటెడ్. నాకు కొంచెం థిక్ ఉంది, దానికో లెక్క ఉంది, కింద వచ్చేసి హార్లీ డేవిడ్సన్ మోటార్స్. సో ఆ పిక్చర్ మీద తిక్క లెక్క గురించి ఆయన మాట్లాడుతున్నాడు అనమాట. అబ్బో చాలానే ఉంది. మాట్లాడుతుంది బాబు, ఏంటండి ప్రపంచం మొత్తం మాట్లాడుతుంది. చాలానే తిక్కుంది నీకు. అర్థమైంది కదా ఇప్పుడు నీకు? అర్థమైతోంది. బట్ చాలానే తిక్కుంది. చాలా చాలా ఎక్కువ నాకు కొంచెం ఈ విషయంలో మాత్రం. హవెవర్ నన్ను పొగిడింది చాలు, తిట్టింది కూడా చాలు. ఇప్పుడు అర్చన గారితో మాట్లాడి నిన్ను పొగిడేరా అంటే వాళ్ళు తిట్టండి పొగడతారు అనమాట. అవన్నీ టేక్ ఇట్ యాజ్ పాజిటివ్ యాజ్ యూ కెన్. I like your optimism. No, but jokes apart, that's nice. It's fun. Exactly. That's what I mean to do now. అచ్చిన అదే అసలు మా ఆబ్జెక్ట్ అంతా కూడా. ముందుగా మీకు టోరీ కుటుంబంలోకి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి నువ్వు వస్తావంటే వద్దంటే నా మూవీ మాత్రం ఎన్ని సార్లు చూసినా లెక్కలేదు. అందులో మీ క్యారెక్టర్ చాలా ఇంప్రెసివ్ క్యారెక్టర్స్ లే. థ్యాంక్ యూ అండి. అంటే జనరల్ హీరోయిన్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, దాంతో పాటు నీకు ఎక్కువగా హీరోయిన్ అంత ఈక్వల్ గా మీకు కూడా ఇంపార్టెన్స్ ఉన్నది అందులోనే. మూవీ చేశారని చెప్పి విన్నానే. అంటే అసలు ఎప్పుడు హీరోయిన్ గురించి నేను పెద్దగా పట్టించుకోను. సినిమా స్టోరీ హీరో అంతే మాక్సిమం. హీరోయిన్ గుర్తుంచుకోను, కానీ అది నా తప్పే ఒప్పుకుంటాను ఇక్కడ. కానీ చేశారని తెలిసిన తర్వాత మాత్రం నాకు ఐ వాజ్ రియల్లీ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు టాక్ టు యు. Oh, thank you. That's so sweet. That's so sweet. Basically, నాకు అలాంటి టెక్ ఉంది. వాయిస్ బ్రేక్ అవుతుంది కంప్లీట్ గా. నీ వాయిస్ బ్రేక్ అవుతుంది శ్రీకాంత్, ఒకసారి మళ్ళీ ట్రై చేయి. ఆయన చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే హీరోయిన్స్ ఎక్కువ పట్టించుకున్నాడు. ఆయనకి అవసరం లేదు, నాకు అవసరం ఉంది. చెప్పలేం ఎక్కడ ఎవరు ఎలా ఏమైపోతారు అనేది. నువ్వు పట్టించుకుంటూనే నాకేం అర్థమైందంటే శ్రీకాంత్ గారు కదా ఆయన పేరు, శ్రీకాంత్ కదా, శ్రీకాంత్. సో ఆయన చెప్పిన దాన్ని బట్టి నాకేం అర్థమైందంటే హీరోయిన్స్ అంటే కొంచెం ఆ మూవీలో హీ లైక్డ్ మై రోల్ అండ్ ఐ థింక్ తెలుగు అమ్మాయిని తెలిసిన తర్వాత మోర్ ద లైకింగ్ ఇస్ మోర్ నైస్ as increased. That's what I'm assuming, Shrikant. So exactly. And actually we have another caller. Yeah. Hello. Hi, Avin. Hi, ladies. Sita garu? Yes. Hi, ladies ante chal. Well, Sita garu, how are you? I'm good. How are you? Love cake. Hi, Archana. Hi అండి. It's my brand, Love Cake అనేది. Oh, okay. ఎలా ఉన్నావంటే లవ్ కేక్ అని చెప్తే గానీ వాళ్ళకి డే స్టార్ట్ అవ్వదు, నాకు ఇక్కడ డే ఎండ్ అవ్వదు. Awesome. So ఎలా ఉన్నారు అన్నట్టు. I'm good అండి. సీత గారు, how are you? మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఇప్పుడే అవి చెప్పాలంటే లవ్ కేక. That's sweet. Yes. So మీరు you're from, she's calling from US? Yeah, US. Oh, that's nice. ఎక్కడి నుంచి అండి? Which part of US? LA. Los Angeles. LA. I was there in LA couple of months back. నేను నా షోలో బ్యాక్ స్టేజ్ మీతో చాలా సేపు నేను స్పెండ్ చేశాను. అవునా? How come? ఎవరు నేను ప్లేస్ చేయలేకపోతున్నాను సీత గారు. బ్యాక్ స్టేజ్ మీకు చాలా సేపు ఉన్నాను. Oh, that's sweet. That's nice. లాస్ట్ లో మీతో పాటు ఫొటోస్ తీసుకున్నాను, మీరు ఫేస్బుక్ లో యాడ్ చేసుకున్నాను, మర్చిపోయినట్టున్నారు. నో నేను నాకు ఒక ప్రాబ్లం అండి, నాకు పేర్లు గుర్తుండవు. అది దట్స్ మై మిస్టేక్. ఐ టేక్ ఇట్ కంప్లీట్లీ. నాకు పేర్లు ఐ థింక్ మిమ్మల్ని యాడ్ చేసుకున్నానా ఫేస్బుక్ లో నేను? ఓకే. ఎవరు మదర్ అండ్ డాటర్ ఇద్దరు వచ్చారు, మీరేనా?
ఆంటీ వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నాను. సో చూసారా, నాట్ బ్యాడ్. నాకు ఐఎమ్ క్లోజ్. వాళ్ళందరికీ ఫొటోస్ తీసాను కదా ఆ రోజు. ఓకే ఓకే, దట్స్ నైస్ అండి. వాళ్ళిద్దరు కూడా, మదర్ అండ్ డాటర్ వాళ్ళిద్దరు కూడా వచ్చారు. దే ఆర్ ఆల్సో రియలీ స్వీట్ ఆ రోజు. అవును, అరవింద ఆంటీ అండ్ శిరీష కదా. శిరీష, రైట్, ఐ రిమెంబర్ నౌ. హౌ ఆర్ దే? సో పీపుల్ హ్యావింగ్ బ్రెయిన్స్. ఆల్ ఆర్ డూయింగ్ ఏంటండి? అందరూ చాలా మంచిగా ఉన్నారు. ఓకే, దట్స్ నైస్. పాస్ మై హాయ్ టు ఎవ్రీవన్. యా, షూర్ షూర్. See how I remember. Next assignment అన్నింటికి all the best. Thank you so much. I need loads of good luck. So మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు ఢిల్లీకి? LAకి I don't know, maybe soon. I don't know. Whenever something good comes up my way, I'll come. Whenever I find the time, I'll come. Okay. So right now you're very busy with yeah, I'm doing these projects. I'm doing a Tamil film, in fact 2 Tamil films in fact. So okay. Yeah, but I'd love to come. LA ఏంటండి? ఎప్పుడు இருக்கீங்க? అవ్వా, Lots of Tamil. మీరేంటి, తెలుగు వాళ్ళ తమిళియన్సా? నేను పక్క తెలుగు. నాకు తమిళ ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళు మాట్లాడేది నాకు అడుగుతుంది. 2-3 వర్డ్స్ నేర్చుకుంటారు అనమాట. తెలుసు. ఇంక తర్వాత అడిగితే తర్వాత అంతా బెబ్బే. మీరు మనం ఇలా చెప్పుకోవాలండి ఎప్పుడు. తర్వాత నీకు ఏం తెలుసురా అంటే బెబ్బే అనాలి. నువ్వు చెప్పు నేను లిస్టర్స్ అందరికి నేర్పిస్తాను అనమాట ఇలాగే. సో ఇంకా వేరే కాల్స్ ఉన్నాయా? అవి మీరు మాట్లాడేసుకోండి. నా సాగరంగా మాట్లాడేసుకోండి. అదే మళ్ళీ పెట్టుకుంటా వెనకాల కాల్స్ ఉంటాయి. పర్లేదు, తిట్టుకునే సమస్య లేదు, ఏం లేదు. వచ్చేటప్పుడు యూఎస్ నుంచి వచ్చేటప్పుడు చాక్లెట్ తీసుకురండి. మీ వెయిట్ చాలు. నిజంగా చాక్లెట్స్ తింటావా? బేసిక్లీ వాట్ ఐ డూ ఇస్, ఈ రోజు యూఎస్ నుంచి కొంత లిస్టర్స్ వచ్చారు. దే కేమ్ హియర్ అండ్ దే స్పెంట్ ఎ డే విత్ మీ టుడే. కంప్లీట్ ఎంటైర్ డే ఐ వాస్ దేర్ విత్ దెం. And they got a chocolate. No, what they observed in me is the more calories what I burn is laughing. You make them laugh. Yeah. And నేను తీసుకునే క్యాలరీస్ కంటే నేను ఖర్చు చేసే క్యాలరీస్ ఎక్కువ అనమాట. Okay. That is the secret of my energy. Good. Good. Today I didn't go to the gym, so I guess I'm getting good calorie workout right now. Oh yeah. I'm able to laugh a lot, so good. Yeah. Thanks to Okay, all the best. Thank you so much, Andy. Thank you. చాక్లెట్ తీసుకొస్తాను నేను వచ్చేటప్పుడు. డోంట్ వరీ. యా, I'll be waiting for you, don't worry. ఎయిర్పోర్ట్ లో మీకోసం రెడీగా ఉంటే చాక్లెట్స్ కోసం. Sure. Right. Yeah, take care, Sita garu. Have a great time. Bye. And that was Sita garu from LA. Yeah, I finally remember. Yeah, people having brains. What do you mean? బేసిక్లీ చాలా మంది గర్ల్స్ కి బ్రెయిన్ ఉండదు అంటారు, మెమరీ పవర్ చాలా తక్కువ అంటారు. హలో, బిగ్ స్టేట్మెంట్ చేస్తున్న అమ్మాయిలు వింటున్నారా? అంటారు కాదండి, అంటారు. ఆడ లేడీస్ ఏంటి, అమ్మాయిలకి ఇంత డైలాగ్ ఏంటి అంటారు అన్నాను, కానీ నేను అన్నాను అని చెప్పలేదుగా. అది డిప్లొమసీ, దాన్ని డిప్లొమసీ అంటారు. నాకు చాలా మంది ఆడ లేడీస్ ఫ్యాన్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఐఎమ్ నాట్ కమింగ్ టువర్డ్స్ దెమ్. He's being diplomatic, girls. He's being diplomatic. They love me, I love them, I love you all. బానే మేనేజ్ చేసారు. ఆ మాత్రం చేయకపోతే ఇలా ఉండం కదా. వెల్, సో అర్చన గారు, we were discussing about Sriram Das. Yeah. Suman garu and Sameer, all senior people. Suman garu is that age nunchi unnaru ayana. So anta seniors are working, and it's Nagarjuna gari film. Sneha was there. Kiravani sir music. Raghavendra Rao garu. Yeah. So first of all, when Sriram Dasu casting jarugutunnappudu, because నాకు డాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఐ నో ద స్టోరీ ఆఫ్ శ్రీరామదాసు. సో అసలు ఏంటి శ్రీరామ్ దాస్ అనగానే ఏ పాత్రలు ఉంటాయి, ఎవరెవరు ఉంటారు అనేది నాకు తెలుసు. మనకి డాన్స్ అంతా ఇట్స్ ఆల్ అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్సే కదా డాన్స్ బేస్డ్ అంటే. So you want to continue or shall we go for a call? Yeah, we'll talk. Hello.
ఏంటి ఆడా లేడీస్ అని వెళ్ళేస్తున్నావు? ఏ ప్రణీత, ఏంటి ఎవరు మన వాళ్ళు లేరన్నా? వి హావ్ అనదర్ ఆడ లేడీస్ కాలర్. ఆడ లేడీస్ కాల్ చేసిండ్రు, ఎందుకంటే మా పవర్ అలాంటిది. మరి చూసుకుందాం లేదా చూసుకుందాం ఆ ఫైర్ లో చూసుకుందాం మనం, ఇప్పుడు కాదు. ఆనర్ ఏం లేదు, అంత స్క్రీన్ పర్ఫెక్ట్ చేయండి, అంత పర్ఫెక్ట్ ఆగేనే ఉంటది. ఏ పబ్లిక్ లో చిచి రా ఫేస్ తర్వాత మాట్లాడదాం. నేను చిన్న పిల్లని బాయ్, చెడగొట్టకుర్రి ప్లీజ్. ఏంటి నేను నువ్వేం కాదు, ఇందాకేమన్నా ప్రణీత రిమెంబర్ నేను అన్నావా? నువ్వు నువ్వు పక్కనే ఉన్నాడు కదా, నేను ఎందుకో చెప్పడం కానీ చిన్నపిల్లలా ఉన్నాడా, చిన్నపిల్లలు ఎత్తుకుని బూచిలాగా ఉన్నాడా, ఏదో నిజం చెప్పాలి. దొంగ నిజాలు చెప్తున్నావు ప్లీజ్ వద్దు. ఈ ఇంటర్వ్యూ అయిపోగానే నిజాలు, నిప్పు లాంటి నిజాలు నేను చెప్తాను. ప్రణీత ఇన్ని అబద్ధాలు ఎట్లా భరిస్తున్నారండి? పక్కన కూర్చొని చెవులను రక్తం రావట్లేదు. ఇంకా ప్రణీత నన్ను ఏమన్నా అంటే శ్రీవాళి గారికి చెప్తా, రాజేష్ గారు ఇన్నే ఉన్నారు, స్టూడియోలో ఉన్నారు, ఇంకా ఓలే. నువ్వు ఎవరికి అన్నా వెళ్ళి ఏమన్నా చెప్పుకో. 3 నెలల తర్వాత ఇండియా వస్తా అంటాం, మళ్ళీ చూసుకుందాం మనం. ఇండియాకి వచ్చినా ఎక్కడికి వచ్చినా అసలు నువ్వు నేను అదే చెప్తున్నా, నిన్ను తీసుకెళ్లి నేను ఒక స్పెసిఫిక్ లో వేసిన అనుకో, ఒక్క చేప కూడా అరే ఏమి నాకు ఒక్కడు కూడా మంచి ఫుడ్ వేయలేదు అని ఒక చేప కూడా ఫిల్ అవ్వదు వాళ్ళ కడుపు. హలో 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 గుడ్ మార్నింగ్. హలో 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 చేప కూడా కడుపు. హలో హలో గుడ్ మార్నింగ్. హలో 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 ఎనీవన్ దేర్? హలో హలో నాతో కాదు కానీ నేను ఉన్నాను, నువ్వు లేకపోతే పర్లేదు, ఏం నష్టం లేదు దేశానికి. నాతో కాదు కానీ అర్చనతో మాట్లాడండి బాబోయ్. అదే హలో అండి, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. అమ్మయ్య. సో వింటున్నాను అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉంటున్నాయి అంటున్నారు. అండ్ యాక్చువల్ గా చాలా సాడ్ అండి, తెలుగు వాళ్ళకి తెలుగు ఇండస్ట్రీలో రోల్స్ లేకపోవడం. అండ్ ఫర్ సమ్ రీజన్ అందరికి బయట నుంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎందుకో, ఐ డోంట్ నో వై, బట్ మొత్తానికి అట్లీస్ట్ ఒకటో రెండో ఎక్కడో మీలాంటి వాళ్ళని ఇంకా చూడడం ఆన్ స్క్రీన్. యాక్చువల్లీ ఇట్స్ I really love that optimism thing, and నేను కూడా ఆప్టిమిస్ట్. సో అది లేకపోతే ఈ మాత్రం స్పిరిట్, ఫైటింగ్ స్పిరిట్ కూడా అలైవ్ ఉండదు. కీప్ దట్ ఆన్. Yeah, see, because whatever love and adulation that I have is only because I'm a Telugu girl. Andukane maybe అందరూ actresses ఎవరైతే నాతో వచ్చారో కొందరే సర్వైవ్ అవ్వగలిగారు ఇన్నేళ్ళైనా కూడా is only because maybe నాకు ఆ తెలుగు అమ్మాయి అనే ఫీలింగ్ ఆడియన్స్ లో చాలా ఉంది. It's been 8 years, right? That yeah, it will be 8 with this year. Yeah. So I think that adulation is always there. So Adi, I'll always take it in a positive way. I guess, yeah. Right. All I need is keep doing my job and keep projecting myself. Correct, adi chala correct. Yeah. So I think to be very frank, నేను చేసిన ప్రాజెక్ట్స్ కంటే జనాలు ఆడియన్సెస్ నన్ను చాలా లవ్ అండ్ అఫెక్షన్ తో రిసీవ్ చేసుకున్నారు బికాజ్ ఆ తెలుగు అమ్మాయి అనే ఫ్యాక్టర్ తోటి. అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్స్, ఎవరైతే నేను ఇప్పటివరకు వర్క్ చేశానో, ఎవరైతే నన్ను స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేశారు కూడా. We love you. అది ఎప్పుడు ఉంటుందండి, అది తెలుగు వాళ్ళకి ఎప్పుడు ఉండాలి. అండ్ ఇన్ఫాక్ట్ నాట్ జస్ట్ మీ, ఐ థింక్ ఈవెన్ ఎవ్రీ క్యారెక్టర్ యాక్టర్ ఏ రోల్ అన్నా మనం ఎక్కువ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గెట్ ఇన్ మోర్ ఆఫ్ తెలుగు పీపుల్, ఇట్స్ అ గుడ్ థింగ్. అంటే మన ఇండస్ట్రీని కూడా మనం అలైవ్ పెట్టాలి కదా ఎండ్ ఆఫ్ ది డే. యా అది తెలుగు ఇండస్ట్రీ పోయి మలయాళీ తమిళ ఇండస్ట్రీ అయితే దే హ్యావ్ దేర్ స్టఫ్, మనం ఎందుకు ఇంకా ఇక్కడ. Yeah. So we're good talking to you, and Meeku, good luck. Thank you. In upcoming projects anniki, and mali any next movie tarvata we hope to hear you more on Tori. Yeah, sure. I no think doubt. Before my release, I think I'll come and talk to you all once again. Sure. We'll be waiting for it. Okay, thank you. So Pranita, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ ఉన్నారు, నేను తీసుకుంటా. అంటే డైరెక్ట్ గా చెప్పచ్చు కదా, ఎందుకు ఇటు అటు దొంగ తెలుగు? డొంకేం లేదు, స్ట్రైట్ గానే చెప్పినా కదా.
అదేనండి. మన తర్వాత కూడా వేసుకుందాం. టేక్ కేర్ మన బాబాయ్. బాబాయ్ ప్రణీత అండ్ షీస్ కాలింగ్ ఫ్రమ్ US. అంతే US. Yeah, we have another caller. Hello. No, not this call. Call disconnect అయిపోయిందంట పాప. We have another. Hello. Lots of disturbance. Hello. హలో అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నామండి. హైదరాబాద్ నుంచి అండి. ఎవరు మాట్లాడుతున్నారండి? నా పేరు అనిల్ రెడ్డి అండి. అర్చన గారు ఉన్నారా? ఇక్కడే ఉన్నారండి, మాట్లాడండి. హలో అండి. హలో అర్చన గారు. హలో అండి. హాయ్ మేడం. హలో అండి. బాగున్నారా మేడం? ఫైన్ అండి. హైదరాబాద్. అవునండి, హైదరాబాద్ అమీర్పేట అండి. మన హైదరాబాద్ తెలంగాణ. ఓ మా పక్కనే ఉన్నారట. అమీర్పేట కదా పక్కనే. ఓ యా, కరెక్ట్. ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మేడం ఇప్పుడు లైవ్ లో? యాక్చువల్లీ 3 ప్రాజెక్ట్స్ చేస్తున్నానండి. ఇందాక మీరు వింటుంటే నేను చెప్పాను 3 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను తెలుగులో. ఒకటేమో మైక్ టెస్టింగ్ 143, ఒకటి పొగ, ఒకటేమో ఒక లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్. సో త్వరలో ఇవి ఒక 2-3 months టైంలో దే గోనా రిలీజ్. సో అదే వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ అండ్ ద షూటింగ్ జరుగుతుంది మూడిటికి. ఫస్ట్ టైం మేడం ఇట్లా అంటే మామూలు సెలబ్రిటీస్ ఇట్లా మాట్లాడడం ఫస్ట్ టైం. అందులోనే మీతో కనెక్ట్ కావడం నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు వస్తానండి నేను అర్థం ఫిల్మ్ చేశారు కదా మేడం? అవునండి. దాంట్లో నేచురల్ గా తెలుగు అమ్మాయిలా చాలా బాగా చేస్తారు మేడం మీరు. థ్యాంక్ యూ అండి. ఒక్కొక్క టీమ్ లో అయితే మీరు త్రిష కంటే మీరే బాగా వర్కౌట్ చేసినట్టు అనిపించింది నాకు. థ్యాంక్ యూ అండి. కొన్ని ఫ్యాక్ట్స్ వచ్చేస్తున్నాయి జనాల నుంచి. వంశీ గారితో ఒక ఫిల్మ్ చేశారు కదా, శివాజీ హీరో. అవునండి, కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను. దాంట్లో చాలా బ్రహ్మాండంగా చేశారు మేడం. అవునండి, పెద్ద వంశీ గారితో వర్క్ చేశాను. సో చాలా స్టార్టింగ్ నుంచి మీ సినిమాలను ఫాలో అవుతాను. ఇంకోటి ఏంటంటే మీరు తెలుగు గర్ల్ నాకు ఐడియా ఉంది స్టార్టింగ్ లోనే. ఓకే. సో మీరు చాలా ఫిల్మ్స్ లో కూడా చేస్తారు, అంటే బాగా చేస్తారు మేడం మీరు. అంటే చూడడానికి కూడా తెలుగు అమ్మాయిలా ఉంటారు. ఇంకా మేడం ఇంకా ఎక్కడ ఉంటారు మేడం మీరు? హైదరాబాదేనా లేదంటే? నేను హైదరాబాద్ లోనేనండి. నేను హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాను. ఓకే. ఎక్కడ చదువుకున్నారు మేడం మీరు? ఏంటండి? ఏ కాలేజ్ ఏ కాలేజ్ లో చదువుకున్నారు? స్కూలింగ్ అంతా భారతీయ విద్యాభవన్ అండి. అయ్యో నేను కూడా భవన్స్ అండి, భారతీయ విద్యాభవన్ సైనిక్ పూరి. నేను ఇది మన ఫిల్మ్ నగర్ బ్రాంచ్. ఓకే, నేను భవన్ అయితే మేడం నేను ఇక్కడ సైనిక్ పూర్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. ఓకే, దట్స్ నైస్. స్మాల్ వరల్డ్. మేడం మరి ఇంకా నెక్స్ట్ ఫిల్మ్స్ ఏమున్నాయి మేడం? అదే చెప్పారు ఇంకా మేడం మ్యారేజ్ ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? Complicated question. I don't know. No planning అండి. I don't believe in planning in marriage. అది అలా జరిగిపోవాలి అలా. It's destiny. అంటే మనం ప్లాన్ ఉంటే కదా మేడం దానికి ముందుకు తీసుకెళ్ళొచ్చు. That has to be taken care by parents. Don't ask me. No, I don't know. మేడం రావుతా. ప్రపోజల్ నేను అర్చన శాస్త్రి అండి. లేదండి, ఫస్ట్ లెట్ మీ నో హర్ క్యాస్ట్. Okay, I'll tell you my caste. No issues. I'm Archana Shastri. నా పేరు పూర్తి పేరు అర్చన శాస్త్రి. ఫస్ట్ మీ నేమ్ వేద అనుకుంటా. అంటే నా బర్త్ నేమ్ అర్చననే, సో అదే ఫిక్స్ అవ్వండి. బికాస్ వేద అనేది నేను మార్చాను, బట్ ఐఎమ్ బ్యాక్ టు అర్చన. శ్రీరామ్ దాస్ టైం నుంచి నేను అర్చననే పెట్టాను. నేను బేసిక్ గా వేద అని పిలుస్తాను. వేద అని పిలవకు, అర్చన అని పిలువ చెప్పింది సీరియస్ గా. ఏంటండి అసలు సీత అంటే మీలా ఉంటది అనిపించింది నాకు సినిమా చూసిన తర్వాత. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నార్మల్ గా ఇప్పుడు శ్రీకృష్ణ దేవుడు అంటే పెద్ద ఎన్టీఆర్ గారు గుర్తుకొస్తారు. అవునండి, అవును. రాముడు అంటే శోభన్ బాబు గారు గుర్తుకొస్తారు. అవునండి, కరెక్ట్. అంటే సుమన్ గారు గుర్తుకొస్తారు. అట్లా సీత అంటే ఇంకా మీరే, ఇంకా చెప్పాలంటే నయనతార కంటే కూడా మీరే బాగా. మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నది ఏంటంటే నో యాక్చువల్లీ దట్స్ రియల్లీ స్వీట్ అండి. ఐ మీన్ అడిగారు, ఆయన చాలా స్వీట్ గా అడిగారు. వింటుంటారు ఇప్పుడు, సో చెప్దాము. డిన్నర్ అని మనం అందరూ అంత పాజిటివ్ గా మనం వెళ్తే జనాల మధ్యలో ఇట్ వోంట్ బి కంఫర్టబుల్ కదా. సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ దట్ అండ్ అప్రిషియేట్ దట్, బికాస్
డోంట్ వరీ, ఏదో రోజు అర్చన గారితో డిన్నర్ నేను చేసి ఫొటోస్ పెడతా ఫేస్బుక్ లో. Lots of things behind it. Let's go and listen another song. Sriram Dasu experience గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి let's speak that and then. శ్రీరామ్ దాసు యాక్చువల్లీ ఒక అలాంటి క్యారెక్టర్స్ అనేవి అరుదుగా వస్తూ ఉంటారు అంటే మూవీసే ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాగా సీతగా నన్ను సెలెక్ట్ చేసుకున్నాము అండ్ ఇమీడియట్ గా వి స్టార్టెడ్ షూటింగ్. ఐ రియల్లీ ఇప్పటికి రాఘవేంద్రరావు గారు ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. ఆయన ఒకటి చెప్పాలి, రాఘవేంద్రరావు గారి గురించి చెప్పాలి అంటే ఆయన ఏ ఏజ్ గ్రూప్ తోటన్నా వాళ్ళ ఏజ్ కి తగ్గినట్టు బ్లెండ్ అయి మాట్లాడగలుగుతారు. దట్ ఈస్ వాట్ ఐ రియల్లీ అప్రిషియేట్ అండ్ ఈజ్ సో highly knowledgeable and such a big director yet so చిన్నపిల్లలాగా చైల్డ్ లైక్ ఫన్ అండ్ ఎంత స్వీట్ గా ఉంటారంటే సెట్స్ లో. ఐ థింక్ చాలా ఎక్కువ అవుతుంది. హలో నవీన్. హాయ్ నవీన్, నేను శ్రీకాంత్. ఓ హాయ్ శ్రీకాంత్, సింగపూర్. యూ గాట్ బ్యాక్? మరి సగంలో మాట్లాడుతూ కట్ అయిపోయింది. ఓ ఏ మాట్లాడండి అర్చన గారితో, ఎందుకంటే అర్చనతో మాట్లాడండి. మాట్లాడుకుంటూ ఉంటే మేము మాట్లాడతాం బాబు. హలో 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 అర్చన, ఇవన్నీ చూస్తూ అంటే వద్దంటాన సీన్లన్నీ కొడుతున్నాడు. హలో చెప్పండి శ్రీకాంత్ గారు. అది మీరు కన్నడలో కూడా యాక్ట్ చేశారని చెప్పి విన్నాను నేను. అవునవునండి. ఏ మూవీ యాక్ట్ చేశారు? అది ఆదినగర్లో అండి. ఇట్స్ అబౌట్ రియల్ లైఫ్ స్టోరీ దట్ హ్యాపెండ్ ఇన్ కర్ణాటక. చాలా లోగా వస్తుంది, కొంచెం మైక్ దగ్గర పెట్టుకోగలుగుతారా? మైక్ దగ్గరే ఉంది సామి. ఓకేనా? ఇస్ దిస్ ఓకే అండి? నౌ బెటర్. యా, సో ఆదినగరు అని మూవీ అండి. ఐ థింక్ ఇఫ్ యు గో ఆన్లైన్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఆదినగరు అంటే ఆ రోజుల్లో. ఓకే ఓకే ఓకే. నేను కన్నడలో ఉంటాను యాక్చువల్గా. నేను చాలా రోజుల నుంచి బెంగళూరులో ఉంటున్నాను కాబట్టి కన్నడ బాగానే వస్తుంది. ఓకే. కన్నడ నేర్చుకున్నారా ఏంటండి? మీరు కన్నడ నేర్చుకున్నారా? లేదండి, నేను ఐమ్ ప్రిటీ గుడ్ విత్ లాంగ్వేజెస్. అంటే బేసికలీ తెలుగు మదర్ టంగ్ కాబట్టి ఐఎమ్ ప్రిటీ గుడ్ విత్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్. సో నాకు ఆ డిస్కంఫర్ట్ ఏం కలగలేదు. ఓకే. సో యా, ఇన్ దట్ వే కన్నడ ఈజీగానే డైలాగులు చెప్పగలిగాను. మంచిది, సంతోషం. థ్యాంక్ యూ. ఈ మూవీకే ఇళరాజా గారు మ్యూజిక్ ఇచ్చింది. ఆదినగలు మూవీకే ఇందాక చెప్పాను కదా, ఈ మూవీకే ఇళరాజా గారు ఇచ్చారు మ్యూజిక్. నేను ఆన్లైన్ లో మీ పేరు అర్చన ఎక్కడ దొరకట్లేదు. వేద శాస్త్రి అని చెప్పి కనిపిస్తుంది. ఇస్ దట్ యువర్ నేమ్? యా, ఐ మీన్ you'll get lots of this thing on Archana. I don't know. I mean, you should just Google. You'll find out. You'll get all. తెలుగు హీరోయిన్ అర్చన search and I hope you will get. Yeah, completely. It's on. There is a wiki on you also, right? Wikipedia on Archana Veda, Archana Shastri. మీ Wikipedia page Veda_Shastri అని చెప్పి ఉంది. No. You should see Archana Shastri. Certain films అది కొన్ని వికీపీడియాలో కూడా కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉందండి. కొన్ని ఇన్ఫర్మేషన్. Yeah, it's not the right one. So Archana అని గూగుల్ చేయగానే you'll find abundant information about it. Yeah. So however, Srikanth bye. You have to say bye ఎందుకంటే we have another caller. Bye అనుకున్నా అర్థంగానే. నేను ఆల్వేస్. సరే, ఒక్క క్వశ్చన్ ఫైనల్ గా. ఓకే, తొందరగా. మీకు ఫిల్మ్ ఎంట్రీ ఎలా అయింది అనేది చెప్పండి, నేను వెళ్ళిపోతాను ఆ ఫిల్మ్ లోకి. ఏం లేదండి, యాక్చువల్లీ నేను భవన్స్ లో చదువుతాను కాబట్టి నాకు చాలా మంది స్కూల్లో అంటే మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు మా స్కూల్లో. వన్ మినిట్ అవి నా డిస్కనెక్టింగ్ ద కాల్. నేను రేడియోలో ఉంటా. యా, గుడ్ బాయ్ నువ్వు. యా, వినయ్ అక్కడ. అమ్మయ్య, పండగ చేసుకో. వి హావ్ అనదర్ కాల్. ఈ కాల్ తో మాట్లాడిన తర్వాత యూ కెన్ ఆన్సర్ దట్ క్వశ్చన్. హలో. యా, హాయ్ అండి. హలో. హాయ్ ఎవన్, హౌ ఆర్ యు? లవ్ కేక్. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చరణ్, వర్జీనియా నుంచి. పేరేమన్నారు? చరణ్ చెర్రీ. హాయ్ చరణ్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. అర్చన గారు ఉన్నారు, మాట్లాడండి.
అందుకే కాల్ చేశాను నేను. అందుకే కాల్ చేసావా? మాట్లాడమ్మా, మాట్లాడు. హాయ్ చరణ్ గారు బాగున్నారా? ఐఎమ్ గుడ్ అండి. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, ఐఎమ్ వెరీ వెల్. సో అదే వింటున్నాను ఇందాక నుంచి. అదే అదే ఐ థింక్ నెక్స్ట్ మీ ప్రీవియస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ సమ్ 3 మూవీస్ ఏదో చెప్పారు కదా? అవునండి. యా So, is it character roles or heroine? No, all the movies I play the lead roles. I actually started with the lead role. It was just a small, I wouldn't say a miscalculation or anything, like a small, kutti diversion or something, just a small thing. But I've always done lead roles everywhere. So yeah, these 3 would be, and one is a heroine-centric film, in fact. లేడీ బ్రూస్ లీ. అంటే ఎలాంటి మూవీ అంటున్నారు? It's quite I could say, I mean, I really enjoyed. Ante I play a role of a cop in the movie. It's a double role. So one is a cop and one is like the bad girl. So I do, like Avan is saying, I do a lot of bashing up. అందుకే చెప్పా లేడీ బ్రూస్ లీ. మైక్ టెస్టింగ్ 1 4 3 ఏదో ఉంది కదా అండి? లేడీ సంథింగ్. No, that is not yet on internet, I guess, because I didn't want to announce much about it. That's a female-oriented film. We still haven't finalized the title. A mic testing 143 anedi, it's a crazy character. Again, it's crazy. I mean, I loved it. Adoka total village backdrop lo unna oka ఈ స్టేజ్ ప్లేస్ కి సంబంధించిన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు. సో అలా పల్లెటూరు అమ్మాయి, కంప్లీట్లీ పల్లెటూరు అని కూడా కాదు. అండ్ షీఈస్ వెరీ 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 మాసీ రోల్. అసలు టోటలీ కాంట్రాస్ట్ క్యారెక్టర్. అంటే నా పర్సనల్ రియల్ లైఫ్ కి ఆ అమ్మాయికి ఇట్స్ కాంట్రాస్ట్. సో అలాంటి క్యారెక్టర్స్ వచ్చింది భైరవస్ అన్నట్టు. కొంచెం లౌడ్ బాడీ లాంగ్వేజ్. ఓకే. సో డైరెక్టర్స్ ఎవరితో అంటే యు డిడ్ంట్ గెట్ ఎనీ ఛాన్స్ లైక్ టు వర్క్ విత్ రామ్ గోపాల్ వర్మ ఆర్ పూరి జగన్నాథ్? Oh, I'd love to work, and I hope it happens soon. Like meer cheppina perlo Ram Gopal Varma garu is I think one of the finest directors in films. I don't know, I don't understand. Ante ee directors they say like ipudu Trivikram cheppandi, I mean chudandi, they say like Telugu ni anta promote chestuntaru, Telugu dialogues or everything, like he say Telugu sahityam anta baagane untundi, but why don't they give opportunity to Telugu like girl? Like I know we have so much of like అంత మంచి మంచి హీరోయిన్స్ ఉన్నారు తెలుగులో. దే నో ఎవ్రీథింగ్. లైక్ ఈవెన్ ఐ యాక్చువల్లీ మేము అంటే నేను చెప్పాలంటే సావిత్రి గారి తర్వాత జమునా గారి తర్వాత కృష్ణ కుమారి గారి తర్వాత చాలా మంది అంటే యూ హ్యావ్ ద ఛాన్స్. ఐ మీన్ మీ అంత గ్లామరస్ గా ఉంటారు, లుక్స్ చాలా బాగుంటారు. సో ఈవెన్ యాక్టింగ్ ఆల్సో యూ డస్ వెల్. సో I don't know why they don't give chances. Well, I hope our Telugu filmmakers are listening, are hearing to what everyone you all are saying, because it's really nice. Meer andaru ade antunaru. I hope vallu vini, and because it's a $1 million question to me too. Charan, it's a $1 million. మీ బ్యాడ్ లక్ ఏంటంటే you just you came late. మీరు ఇంకొంచెం ఒక 5 years మీరు వచ్చే కరెక్ట్ టైం ఇంకో 5 years ముందు వచ్చుంటే you had a chance. I mean, maybe Telugu World Cup chala chances వచ్చేవి. I was hardly a baby then. మీరు 5 years ముందు అంటే she would have been in 5th class or 7th class, I think. అంతే ఆ ఏజ్ లో వచ్చి ఉండాల్సింది. That's what I mean, that's a bad luck, right? దాని ముందే అంటే కరెక్ట్ అన్ని అదే వచ్చి ఉంటే అదే. Well, you never know, Charan, how maybe ఇప్పుడు అర్చన గారు లైక్ అందరు రూమ్ లో బిగ్ పోస్టర్ మేబీ లైక్ శ్రీదేవి తర్వాత అర్చన గారు పోస్టర్ అలా ఉండేది. లాట్ ఆఫ్ ఫ్యాన్స్. Well, it's never I mean, you never know how things turn out to be. All you have to do is keep doing it. That's the thing. See, but yeah, I think one thing I always look up to is in terms of the name and all, people have always recognized me in a very nice way, and I'm very grateful to that. So I mean, the roles you did, like character roles are gani, it's really good. Like a Sita character, I mean, I can munde caller or chapter, I mean, Sita and it's almost ipudu present Sita and Nayanthara antar gani, maybe like Ramdas, Sri Ramdas chusin tarvata naku ante mere gustaru, like Sri Sita character it should be you or someone and inkora ante a place to fix avaru. So thank you. That's purely because I have a classical, see, basically Telugu ammayalni teeskovali endukante manaki language telusu, and it's a
సాడ్ పార్ట్ ఏంటి అంటే మన తెలుగు ఇండస్ట్రీలోనే ఇలా ఈవెన్ ఇన్ తమిళ్ when I'm doing my Tamil film, they make sure that I learn the language. Oh, that's so sweet of you. So Charan, and finally we have another caller. Thank you so much, Mary. No problem. Yeah, all the best. Thanks Charan. Thank you. Yeah, thank you Charan. Bye bye. Have a great day ahead. And we have caller. Hello ladies, ఎవరు మాట్లాడుతున్నారండి? నేను పేరు చెప్పే ముందు అర్చన గారికి చెప్తాను పేరు. ఓ చెప్పుకోండి. హలో చెప్పండి. నా పేరు కూడా అర్చననే. అందుకే ఓ దట్స్ సో స్వీట్. అర్చన నువ్వు ఆపు. ఇట్స్ నాట్ అర్చన. అసలు అర్చన అంటే మీనింగ్ తెలుసా నీకు? అవి అర్చించడం పూజించడం. మన పేరు లేదే అసలు ఒక టెంపుల్ కూడా ఉండదు. అదే కదా. ఐఎమ్ నోవేర్ రిలేటెడ్ టు టెంపుల్స్. ఇంకా ఎలా ఉన్నారు మీరు? ఐఎమ్ గుడ్ అండి. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ టు. థాంక్యూ. వేర్ ఆర్ యు కాలింగ్ అండి ఫ్రమ్? నేను హ్యూస్టన్ నుంచి. హ్యూస్టన్. ఓ దట్స్ నైస్. That's nice. A lot of people, I must appreciate, and Tori today Dwara I am able to speak to a lot of people. That's so sweet. I really appreciate you. నుంచి చేస్తారు, చాలా బాగుంటుంది. That's awesome అండి. నిజంగా నేను it's so nice staying in India, in Hyderabad. You're able to connect ఎంత మంచి views and అందరి views and అందరూ తెలుగు వాళ్ళు. Exactly. And out of India, world over, I think today we spoke to a lot of people from US and Singapore and Hyderabad. మన హైదరాబాద్ they call. ఇంకా అప్పుడప్పుడు యుగాండా అక్కడ నుంచి కూడా కాల్స్ వస్తాయి. యుగాండా and we are so lucky actually అందరితోటి మాట్లాడగలుగుతున్నాం ఇక్కడ. That's really nice. Yeah, especially మీకు కూడా, I mean you'll be more, the more you're away from the country, మీకు ఎక్కువ you'll feel good when you're talking to people. Right. That's nice. And నాకు మీ స్మైల్ ఇష్టము. థ్యాంక్ యూ అండి. బాగుంటుందా నా స్మైల్? నేను ఎప్పుడు కాన్షియస్ ఫీల్ అవుతూ ఉంటాను. మీ స్మైల్ చూడగానే పీస్ గా అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు మా మమ్మీని అడుగుతుంటాను, నేను ఐ డోంట్ లుక్ గుడ్ వెన్ ఐ స్మైల్ అంటే మా మామ్ ఇస్ లైక్ ఏం మాట్లాడుతున్నావు అనేసి. సో తెలుకనాలి. ఇట్స్ ఏమంటారు ప్లస్ పాయింట్ టు యూ. ఓ థ్యాంక్ యూ. చాలా బాగుంటుంది. అండ్ మీ పర్ఫార్మెన్సెస్ మామూలుగా ఇట్లా అవార్డ్ ఫంక్షన్స్ లో చేస్తుంటారు కదా? అవునండి, బాగుంటాయి అన్ని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ ఇంకా సో అంటే ఇప్పుడే పెట్టాను యాక్చువల్లీ రేడియో. ఐ డోంట్ నో వాట్ అంటే ఏం మాట్లాడారో, బట్ నథింగ్. ఐ వాస్ జస్ట్ టెల్లింగ్ దెమ్ అబౌట్ రావడం. సీతగా అదే మాట్లాడుతున్నా అది. అండ్ ఐ వాస్ జస్ట్ టెల్లింగ్ ఎవ్రీబడి అబౌట్ మై రీసెంట్, అంటే నేను ఏ ప్రాజెక్ట్స్ మీద, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నాను. వి వర్ జస్ట్ టాకింగ్ అబౌట్ దట్. అదే అర్చన అబ్బా వెంటనే కాల్ చేసేయాలి. ఇంకోటి ఏంటంటే మన పేరు వాళ్ళు ఉంటే ఇంకొక హ్యాపీనెస్ ఉంటుంది కదా. అవును, తెలియని కనెక్టివిటీ లాగేస్తా ఉంటుంది. దట్ ఈస్ దేర్. మీరు ఆట దాంట్లో కూడా వచ్చారు కదా? అవునండి, అవును. జడ్జ్ లాగా రెగ్యులర్ గా ఫాలో అయ్యేదాన్ని. ఓకే. దట్స్ నైస్. అంతే. అండ్ ఆల్ ది బెస్ట్ మీకు. త్వరగా హీరోయిన్ గా చూడాలని అన్నిట్లలో. థ్యాంక్ యూ. And nice talking to you, Archana garu. Same here, Archana garu. So take care, Archana garu. First time నేను అర్చనని అర్చన గారు అని పిలిచాను. నాకు భలే డిఫరెంట్ గా ఉంది. So yeah, that's nice. Okay. ఇప్పుడు నేను బాయ్ అర్చన చెప్పా. ఏం చెప్తారంటే బాయ్ లల్లి. Okay, bye. Bye. Bye Archana garu. Have a great day ahead. Archana garu. సో మీరు చెప్తున్నారు శ్రీరామ్ రాజ్యం, శ్రీరామ్ దాసు. It was a great experience. And indaka I think Shrikant asked me about my entry kada. So that's how nenu movie industry vallu నాకు చాలా మంది ఫ్రెండ్స్ అదే మా స్కూల్లో చదివారు, సో భవన్స్ లో. సో that's how I had an easy entry. I mean నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎప్పుడు ప్రయత్నించలేదు. బట్ ఆల్ ఐ హ్యాడ్ టు డూ ఇస్ లైక్ ఎప్పుడైతే ఇలా నేను ది కాస్టింగ్ జరుగుతోంది అన్నప్పుడు వన్ ఆఫ్ మై కామన్ ఫ్రెండ్ జస్ట్ సజెస్టెడ్, ఇలా దే షోడ్ మై పిక్చర్, దే రియలీ లైక్డ్. అండ్
అవి కూడా పోర్ట్ఫోలియో పిక్చర్స్ కూడా కాదు, లైక్ అ క్యాజువల్ పిక్చర్ అండ్ దే రియలీ లైక్డ్ అండ్ దట్స్ హౌ ఐ ఇన్ ద ఇండస్ట్రీ. సో అండ్ అర్చన గారు, అండ్ హియర్ ద క్వశ్చన్, మీ డ్రీమ్ ఏంటి బేసికలీ? వాట్ యూ వాంటెడ్ టు బికమ్ అండ్ వాట్ యూ బికేమ్? What I wanted to become, first thing, ఒకసారి మూవీస్లో యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి I realized I'm only cut for this profession. I cannot do anything else. I love acting so much. సినిమా నాకు అంత ఇష్టం. సో అది తప్ప నాకు ఇంకేది. కాలర్ వచ్చిందా? మీరు చెప్తే వాళ్ళు మాట్లాడేస్తారు. ఓకే, టేక్ యూ, మీకు టైం ఉంటే మేము మాట్లాడతాం. హలో హలో లేడీస్, హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్, ఐఎమ్ రూపేష్. హాయ్ రూపేష్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఫ్రమ్ నెల్లూరు. హలో, ఏలూరా? నెల్లూరు. ఇంతకుముందు కాల్ చేశాను. నాకా? మీకే, ఈ షోకే. ఏమో నాకైతే గుర్తులే, కానీ ఇది నాకు తెలిసి ఈ షోకి మీరు ఫస్ట్ టైం కాల్ చేయడం అనుకుంటా. హవెవర్ అర్చన గారితో మాట్లాడండి మీరు. ఓకే. హలో 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 అండి. కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది పాపం. సో ఫైనల్లీ వి స్పీక్ లాస్ట్ లక్కీ కాలర్ అండ్ దెన్ హలో. హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ హవీన్, ఐఎమ్ ధనుష్ ఫ్రమ్ స్లోవేకియా. ఏకవేకియా? నోకియా కాదు, స్లోవేకియా, చెకోస్లోవియా, యూరోప్. చెకోస్లోవేకియా, యూరోప్. మొత్తానికి నోకియా, నోకియా. సో ఫైనల్లీ లాస్ట్ లక్కీ కాలర్ యు ఆర్ ఫర్ ద డే. అండ్ అర్చన గారితో మాట్లాడండి. హాయ్ అర్చన గారు, నమస్తే. నమస్తే అండి. మీ సినిమా చాలా చూసాను, చాలా బాగుంటాయి. యాక్టింగ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నైస్. యూరోప్ నుంచి ఫస్ట్ కాలర్ కదా ఇవాళ? ఓకే. నాకు యూరోప్ లో కూడా మాకు చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. మై ఓన్ కజిన్స్, మావయ్య వాళ్ళు ఉన్నారు యూరోప్ లో. యూరోప్ లో ఏ కంట్రీ అండి? అంటే స్లోవేకియా దగ్గర లేకపోతే బెల్జియం? బెల్జియం చాలా దూరం. బెల్జియం, జర్మనీలో. ఇట్స్ అగైన్ ఫుట్బాల్. ఓకే, మీతో మాట్లాడి చాలా ఆనందంగా ఉంది. హాఫ్ అన్ అవర్ నుంచి ట్రై చేస్తున్నప్పుడు కావాలి. యు ఆర్ ద లాస్ట్ కాలర్ ఫర్ ద డే. యాక్చువల్లీ ఎండ్ ఆఫ్ ది కాలర్ అయింది. ఓకే ఓకే. సో ఐ యామ్ వెరీ లక్కీ పర్సన్ ఫర్ స్పీకింగ్ విత్ అర్చన గారితో. బట్ ఏమున్నా కానీ కొంచెం తొందరగా మాట్లాడారా ప్లీజ్? దట్స్ నైస్. ఓకే, డెఫినెట్లీ ఐ విన్, డెఫినెట్లీ. ఓకే, ఇంకా మాట్లాడితే బాయ్ చెప్పండి నేను అంతే. వాళ్ళు రెండు మంచి పాట వేయించాలి. విల్ ప్లే నైస్ సాంగ్ ఫర్ యూ. టేక్ కేర్ అండి. Bye అండి. Nice talking అండి. You too. Take care. Bye. Yeah, that was our last caller, and finally before ending, so Ramdas working is good. And but నాకు ఇది చెప్పండి, ఏ సినిమా నుంచి మీకు ఎక్కువ ఆఫర్స్ రావడం స్టార్ట్ అయింది? I think no, I've always had good work. Touch wood. I mean, I've always had. అంటే నేను తర్వాత నాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. శ్రీరామ్ దాస్ తోటి చాలా మంచి పాపులారిటీ, లాట్ ఆఫ్ గుడ్ పాపులారిటీ వచ్చింది. వెల్ మొన్నే మా టీవీలో కూడా వేసాడు శ్రీరామ్ దాసు. సో వర్క్ హెస్ బిన్ ఆల్వేస్ టచ్ వుడ్ కాన్స్టెంట్, ఎప్పుడు వస్తూనే ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఎప్పుడు వర్క్ వస్తూనే ఉంది. సో దట్ వే ఐ హ్యావ్ టు జస్ట్ కీప్ ట్రయింగ్, కీప్ ఎక్స్పెరిమెంటింగ్ మై సెల్ఫ్. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఇయర్ బికాస్ ఐఎమ్ డూయింగ్ సమ్ రియలీ గుడ్ వర్క్. I could say that. We hope for the best. Thank you. No, all action happened in Teltano. బాధపడుతున్నాడండి ఆనందరావు. నీ బొందా చెప్తున్నాడు, అందుకే ఆనందరావు బాధపడుతున్నాడండి. సో ఫైనల్లీ అర్చన, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు స్టోరీ. నార్మల్ గా పిల్లలు నన్ను అర్చన. Okay, first of all, I'd like to say something. It was a complete pleasure doing this show interview, and it was fun. Avin, nu ba navpistunnadu indaga nunchi. Great, and neat callers tho interaction is superb, and it's a nice feeling. Ivala nenu I think I covered pretty much 2 continents kada.
Europe? Every continent will listen to you, but not most of the people will. Asia, Europe, United States. I think 3 different continents I covered. Yeah. But the fact is that అన్ని కాంటినెంట్స్ లో వింటారు కానీ కొంతమంది కాల్ చేయడానికి కుదరదు, కొంతమంది కాల్ చేసినా వాళ్ళ అదృష్టం బాగుంటుంది, కాల్ కలుస్తుంది, మనం తీసుకుంటాం. Thanks to internet, we are able to actually communicate with all these people. Yeah, so thank you so much అండి for coming, and ఎలా పిలవగానే అలా వచ్చి మా కోసం ఇలా ఇంటర్వ్యూ ఇచ్చి ఇంత బిజీ స్కెడ్యూల్ లో కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. అండ్ వి విష్ ఆల్ ద సక్సెస్ అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ అండి. హోప్ టు సీ యూ ఇన్ గుడ్ మూవీస్ యాజ్ వెల్ ఇన్ గుడ్ క్యారెక్టర్స్. మళ్ళీ మీరు మా టూరికి రావాలని, ఈసారైనా ఆనందపరచాలని సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ Avin, and thanks to Tori once again. A complete pleasure. I enjoyed it. Yeah. So that's it from the Day Tollywood Talkies by Avin Gadu and Archana. Take care guys, love you all, meet you all tomorrow.